గురక గుండెపోటుకు దారితీస్తుంది. నిజమా? 100% నిజమే. నేను డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, సీనియర్ ఈఎన్టీ సర్జన్, రాధికా రాయుడు ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీస్, గుంటూరు. సాధారణంగా మనం అందరి చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, ప్రయాణంలో గానీ ఉన్నప్పుడు గానీ. ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట పగలు కూడా కుర్చీలో గురక పెడుతూ ఉంటారు. గురక వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఈ లక్షణాలు ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఇలాంటివి ఏ లక్షణాలు ఉన్నా కూడా వెంటనే చెవి ముగ్గుంతు డాక్టర్ని కానీ పల్మనాలజిస్ట్ గాని సంప్రదించాలి. గురక సంబంధించిన కారణాలు ముక్కు చివరి భాగం నుంచి ఊపిరితిత్తులోకి వెళ్లేదా కూడా అనేక కారణాల వల్ల గాలికి పోయే మార్గానికి అడ్డుండి గురక సృష్టిస్తుంది. కేవలం మోత ఎగదనుకుంటే ఈ మోత క్రమేపీ రక్తనాళాల్లో, హృదయ స్పందనలో అన్నింటిలోని మార్పులు తీసుకొచ్చి గుండెపోటుకు దారితీస్తుంది, అనేక బీపీకి దారితీస్తుంది, చాలా రకాల రుగ్మతలకు దారితీస్తుంది. పెద్దల్లోనే కాదు, పిల్లల్లో కూడా అడినాయిడ్స్, టాన్సిల్స్ వలన గురక వస్తూ ఉంటుంది. ఈ గురక వలన వాళ్ళ ఏకాగ్రత లోపాలు, పెరుగుదలలో లోపాలు, జ్ఞాపక శక్తిలో, ముఖాకృతిలో కూడా రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గురకని ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయొద్దు. బాగా అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్లి పరీక్ష చేయించుకొని దానికి పూర్తిగా వైద్యం చేయించుకోకపోతే ఖచ్చితంగా గుండెపోటుకు దారితీస్తుంది.